నమస్తే కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. గురుగారు మీకోసం అయితే కనుక ఎన్నో కాల్స్ వస్తున్నాయి గురుగారు. మీరు ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా పాటించే వాళ్ళు ఎంతో మంది శిష్యులు ఉన్నారు. వారి కోసం గురుగారు ఇప్పుడు ఈ వీడియోలో వచ్చి మనం ముఖ్యంగా ఆడవాళ్ళని గురించి మాట్లాడుకుందాం గురుగారు. బంగారం అనగానే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం ఉంటుంది. ఈ మధ్య ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ లేడీస్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఈ బంగారాన్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలన్నా, అలానే ముఖ్యంగా తీసుకుంటే కనుక తాకట్లో ఉన్న బంగారం, చాలామందికి బంగారం ఇంట్లో కాకుండా బ్యాంకులోనే ఎక్కువ శాతం ఉంటూ ఉంటుంది. గోల్డ్ రేట్ కూడా విపరీతంగా పెరగటం వల్ల డబ్బుకి అవసరమయ్యి అలా తాకట్లో పెడుతూ ఉంటారు. కానీ మళ్ళీ అది రిటర్న్ తేవాలంటే మటుకు వల్లవ్వకుండా ఉంటుంది గురుగారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలన్నా, బంగారాన్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలన్నా ఏం చేయొచ్చు? ఏమన్నా మంత్రం కానీ ఏం పరిహారం ఉంటుంది? మన ప్రేక్షకులకి మీరు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు ఈ బంగారం మీద మక్కువ మహిళలకు ఉంటుందమ్మా. ఇది ఇప్పుడు ఈనాటి నుంచి వచ్చింది కాదు, ద్వాపర యుగం నుంచి కూడా ఉంది. ద్వాపర యుగంలో ఏమవుతుందంటే మనకి రాధమ్మ తల్లి ద్వారకలో ఉంది. ఈ ఆదిలక్ష్మి తల్లి రాధమ్మగా రుక్మిణిగా పుట్టింది. అంటే మహాలక్ష్మి తల్లే రాధగా రుక్మిణిగా ఒకేసారి 2 అవతారాలు ఎత్తింది. అయితే శ్రీ మహావిష్ణువుకి 2 భార్యలు అనమాట, శ్రీదేవి భూదేవి. అది వేరు. అది కాకుండా దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క భార్య. ఈ యొక్క సముద్ర మదనం చేసిన తర్వాత, క్షీరసాగర మదనం చేసిన తర్వాత లక్ష్మీదేవి, ఇప్పుడు ఒక రూపాయి బిళ్ళ ఉందా అనుకోండి, దానికి హెడ్ టైల్ ఉంటుంది కదా, తల బొరుసు, బొమ్మ బొరుసు. బొమ్మ లక్ష్మీదేవి అయితే బొరుసు జ్యేష్ఠాదేవి, అక్క అనమాట. లక్ష్మీదేవికి అక్క. అయితే ఆమె లక్ష్మీదేవి యొక్క నీడ. ఈ క్షీరసాగర మదనం చేసిన తర్వాత ముందు దరిద్ర దేవత పుడుతుంది, తర్వాత లక్ష్మీదేవి పుడుతుంది. అయితే కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ వచ్చేసి అందరూ తీసేసుకున్నారు, ఐరావతం అందరూ. మహాలక్ష్మి తల్లి ఏం చేస్తుందంటే శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకుంటానికి వరమాల పట్టుకొని వెళ్తుంది. మ్యారేజ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేసిన మ్యారేజే, సప్తపది హోమం చుట్టూ తిరిగిన మ్యారేజే, గంధర్వ తర్వాత మంగళసూత్ర ధారణ చేసిన, 3 ముళ్ళు వేసిన మ్యారేజే, గాంధర్వ వివాహంలో ఉంగరం, దుష్యంతుడు శకుంతల వాళ్ళు ఉంగరం పెట్టుకుంటారు, అది కూడా మ్యారేజే. ఈ రకంగా రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు కృష్ణుడు. మన కృష్ణుడు ఎత్తుకుపోవాలి తప్ప మిగతా వాళ్ళు ఎత్తుకుపోకూడదు. ఎలూప్మెంట్ ఈజ్ నాట్ మ్యారేజ్, కృష్ణుడికే అది. కాబట్టి అలా మ్యారేజెస్ సిస్టంలో ఎలా ఉందో పాద నమస్కారం కూడా, వరుడికి పాద నమస్కారం చేస్తే పెళ్ళైపోయినట్టే. శ్రీ మహావిష్ణువు యొక్క పాద నమస్కారం లక్ష్మీదేవి ఇలా చేస్తుంది. చేసిన వెంటనే ముందు ఆమె నీడ వెళ్ళేసి నమస్కారం చేసేసింది. కాబట్టి ఆమె క్లెయిమ్ చేస్తుంది జ్యేష్ఠాదేవి, నువ్వు కూడా నా భర్తవే అని. అప్పుడు ఏం చేస్తాడు శ్రీ మహావిష్ణువు, అమ్మో నువ్వు ఉన్న చోట లక్ష్మి ఉండదు కాబట్టి నువ్వేం చేయాలి, ప్రజలందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది, దరిద్రం, ఆడవాళ్ళంతా బంగారం కొనుక్కోలేరు, అందువల్ల నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకో అంటాడు. ఆమె పాతాళ లోకానికి వెళ్ళిపోయింది, అక్కడ తపస్సు చేసుకుంటుంది. మహాలక్ష్మీదేవి వైకుంఠం వచ్చేసింది మ్యారేజ్ చేసుకొని విష్ణువుని. ఇక్కడ వరకు స్టోరీ బాగుంది. ఇప్పుడు ఏమైంది, ఈ మహాలక్ష్మి తల్లి మనకి ద్వారకలో మనకి రుక్మిణిగా రాధమ్మ తల్లిగా వచ్చింది. దరిద్ర దేవత ఏం చేసిందంటే సడన్గా నిద్రలేచింది. ఆమె తపస్సు చేసుకుంటూ ఇప్పుడు నేను నా భర్తని నేను వెళ్తాను అని చెప్పేసి క్లెయిమ్ అధికారం ఉంది కదా. అందుకని కృష్ణుడు ఏమంటాడు, కృష్ణుడికి ఏం చెప్పొద్ది, నువ్వు రాలేవమ్మా, లక్ష్మి ఉన్న చోట నువ్వు రాలేవంటే నేను వస్తాను, నేను ఉంటానంటే, కానీ నువ్వు రాధకు చెప్పకూడదు, మరి ఈమె దరిద్ర దేవత వస్తుంది అని నువ్వు చెప్పకూడదు. నేను నా ప్రయత్నాల్లో నేను వస్తాను. రాధ కనుక గెలిస్తే నేను ఓడిపోతాను, నేను వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు చేసుకుంటానంటది. అంటే సరే, కృష్ణుడు ఇద్దరు తన భార్యలే కదా, మాట్లాడకూడదు. అందుకని సైలెంట్గా ఓకే అమ్మ రా అంటాడు. రాధకు ఒక్క మొక్క కూడా చెప్పడు. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే జ్యేష్ఠాదేవి మారువేషంలో మనిషి రూపంలో వస్తుంది. వస్తే
నాకెవరూ లేరు, నేను అనాథని అని వస్తుంది. పాపం రాధమ్మ తల్లి అంటే లక్ష్మీదేవి చాలా అమాయకురాలు. అందరూ అనుకుంటున్నారు బంగారం సంపాదించడం కష్టం అనుకుంటున్నారు, తాకట్లు విడిపించడం కష్టం అనుకుంటున్నారు. లేదు, లక్ష్మీదేవి చాలా అందరికంటే అమాయకురాలు లక్ష్మీదేవే. అందువల్ల బంగారం కావాలమ్మా అంటే ఇచ్చేస్తుంది. తర్వాత అమ్మ తాకట్లో ఉందా, బీరువాలో ఉంది, బ్యాంక్ లాకర్లో ఉంది, ఇచ్చేస్తుంది. అడిగే విధానం తెలియాలి, టాక్టిక్స్ తెలియాలి మనకు భక్తులకి. అంటే ఊరికనే అమ్మ ఇచ్చేయి అంటే ఇచ్చేస్తుందా అమ్మని? అలా రాధమ్మ తల్లి అమాయకురాలు, బోళాశంకర్రాలు. బాగుంది. ఇప్పుడు ఈ యొక్క రాగానే నాకెవరూ లేరు అని అంటే, రా నేనున్నాను కదా అని చెప్పేసి ద్వారకలోకి, సిటీలోకి తీసుకొచ్చేస్తుంది. కృష్ణుడు చూస్తాడు కానీ చెప్పకూడదు. దరిద్ర దేవత వచ్చిందంటే లక్ష్మి వెళ్ళిపోద్ది, బంగారం గంగారం అంతా డిసప్పేర్ అయిపోద్ది అనమాట. అది అక్కడ లాజిక్. రాగానే అక్కడ ఏమంటదంటే, ఇప్పుడు ఈ బంగారానికి సంబంధించిన కథ అందుకు చెప్తున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ మహిళలందరికీ అసలు రాధమ్మ తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే ద్వారకలో, రుక్మిణి కూడా రాధమ్మ తల్లి మాట వింటది, సత్యభామ, అందరూ మొత్తం ఆ ప్రజలంతా రాధాదేవి యొక్క మాటకి, రాధారాణి యొక్క మాటకి ఎవరు ఎదురు చెప్పరు. అలాంటిది ఈమె తీసుకెళ్ళి ఈమె ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా. చూస్తే అందరికీ ఫస్ట్ ఆశ పెడుతుంది. ఏం ఆశ? బంగారం ఆశ. ఏమని పెడుతుంది? మొత్తం ప్రజలందరికీ పిలుస్తుంది, ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకొచ్చి ఇందులో వేయండి, డబల్ అవుతుంది అంటది. డబల్ అవుతుందంటే సరే వీళ్ళు ఏం చేశారు, చూద్దాం అసలు శాంపిల్ వేద్దామని చెప్పేసి కొంత బంగారం వేశారు. డబల్ అయిపోయింది నిజంగానే. అలా మొత్తము ద్వారకలో ఉన్న బంగారం అంతా ఇప్పించేస్తుంది అందరి చేత, ఆడవాళ్ళందరి చేత. డబల్ వస్తుందంటే రెట్టింపు వస్తుందంటే ఆశ కదా. వచ్చేసరికి ఆవిడెవరు? దరిద్ర దేవత. తప్పక మనకి కొంచెం సేపే ఉంటుంది అది, తర్వాత అంతా నల్లగా బొగ్గులైపోతాయి. బొగ్గులైపోయేసరికి అంటే తాకట్టుకి వెళ్ళిపోయినాయి అని అర్థం. ఇప్పుడు మా కలియుగ భాషలో చెప్పాలంటే అది ద్వారక. ఇది నేను చెప్పేది శాస్త్రబద్ధమైన పురాణం. ఇదిగో నేను ఏది చెప్పినా సరే, ఇదిగో ఈ యొక్క ఇదిగో చతుర్వేద గ్రంథం, ఈ గ్రంథాలు 4 వేదాలు. ఇదే నువ్వు స్టార్ట్ చేసినటువంటి తాళపత్ర గ్రంథ సీరియల్ అనమాట. అందువలన మనం వేదోక్తంగా ఏదైనా సరే వేదాల్లో ఉన్నవి, పురాణాల్లో ఉన్నవి, మన వేదవ్యాస మహర్షులు రాసినవే మనం చెప్తాం, ఉపనిషత్తుల్లోవే. సో వాటి సారం మనం ప్రజలకు తెలియజేయాలి. అందువలన ఇక్కడ ఏం జరుగుద్ది, అప్పుడు అంతా ఏడుస్తున్నారు. జాంబవతి ఎక్కువ బంగారం ఇచ్చేసింది. జాంబవతి బాధపడిపోతుంది, ప్రతి ఒక్కళ్ళు బాధపడిపోతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడిని అడిగితే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే, అదే ఈ వేదమంత్రం, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజు చెప్పిన మంత్రం నేను చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఎంత గ్రేటు. మనకు అందుబాటులో ఉంది కాబట్టి చెప్తున్నాం, మన భక్తులు కాబట్టి, మన అభిమానులు అన్నావు కదా కాబట్టి అందరికీ ఆ సీక్రెట్ రిలీజ్ చేసేస్తున్నాం మనం. ఆ మంత్రంతో ఆయన వేదోక్తమైనటువంటి అష్టలక్ష్ముల పూజ రాధమ్మ తల్లి చేత చేపించాలంటాడు. సాక్షాత్తు తానే రాధ, తానే మహాలక్ష్మి, తను చేస్తేనే లక్ష్మి జాగృతం అవుద్ది. అష్టలక్ష్ములు జాగృతం అవ్వాలి. ఊరికి మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మేము చేసేస్తాం లక్ష్మీ పూజ, మేము ఇప్పించేస్తాం, హోమాలు, యజ్ఞాలు, పూజలు రకరకాలు చేసేస్తున్నారు. జాగృతం అవ్వాలిగా. జాగృతం అవ్వడం అంటే రాధాదేవి చేసి చూపించింది. ఇది నిజంగా జరిగిన చరిత్ర అనమాట. అప్పుడు ఒక్కొక్కటి అష్టలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి అందరికీ కలిపి ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రం రాధమ్మ తల్లి చెప్పింది. చదవగానే ఒక్కొక్కటి ధన జాగృతం అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకుంటున్నాడు అక్కడుండి. మొత్తం నల్లగా అయిపోయిన బంగారం అంతా కూడా మళ్ళీ బంగారం అయిపోయింది. బంగారం అయిపోయేసరి అంటే కలియుగంలో ఎలా చెప్పుకోవాలంటే, బ్యాంకుల్లో తాకట్టు పెట్టాము, విడిపించలేకపోతున్నాం అప్పుల బాధ వల్ల. ఈ మంత్రోచ్చారణ జపం నువ్వు చేసుకోవడం వల్ల అప్పుడు ఏమవుద్దంటే, బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారం మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది అని అర్థం. ద్వాపరయుగానికి ఏమో కథ అలా చెప్పారు వ్యాస మహర్షి. అది ఇలా అన్వయించుకోవాలి. ఆ విధంగా మొత్తం బంగారం అంతా కూడా రాధమ్మ తల్లిని పొగుడుతారు అందరూ కూడా. అప్పుడు దరిద్ర దేవత నేనేం చేయలేకపోయాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆమె ఇంటికి వెళ్ళిపోద్ది. ఎవరు? పాతాళ లోకానికి వెళ్ళి తపస్సు చేసుకుంటుంది. అందువల్ల ఇప్పుడు మన ప్రజలందరికీ కూడా మనం తెలియజేసేది, మన భక్తులందరికీ ఏంటంటే, అమ్మ మన పొరపాట్ల వల్లే వచ్చింది ఈ దరిద్రం. ఎందుకు వస్తుంది దరిద్ర దేవత? మనము కుళ్ళు బుద్ధులు, కుళ్ళు చేష్టలు, దాన ధర్మాలు చేసుకోకుండా, బాగా డబ్బు ఉన్నప్పుడు మనము దాన ధర్మాలు పేదవారి పట్ల, అనాథలు, వికలాంగులు, సాధువుల పట్ల దయ కలిగి ఉండాలి. ఎవరైతే సహాయం అడుగుతారో, స్త్రీ అంటే ఏంటి? దయామూర్తి, అమ్మలాగా ఉండాలి. మన వాళ్ళంతా, మన భక్తులంతా అమ్మలాగే ఉన్నారు, కానీ వాళ్ళ మొగుళ్ళు డాడీ ఇలాగా ఉండాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? బీరువాల్లో డబ్బులు కట్టలు తీయట్లేదు.
డైమండ్ నెక్లెస్లు అడగాలి వీళ్ళందరినీ, భర్తల్ని నగలు అడగాలి. మరి వీళ్ళు ఇవ్వకుండా ఉండడం వల్ల, లోభత్వం వల్ల ఇది వచ్చింది, తాకట్లలోకి వెళ్ళిపోయింది బంగారం. ఇది అందువలన మనం తప్పకుండా, ఇది అథర్వణ వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని, తప్పకుండా ఈ మంత్రాన్ని మనం చేసుకుంటే, రోజుకి 108 సార్లు చేసుకుంటే బ్యాంక్ డిపాజిట్ అలా మొత్తం బ్యాంకులో పెట్టిన తాకట్టు అది ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఏ సమయంలో చేయాలి గురుగారు? భగవత్ మంత్రం, వేద మంత్రాలు ఎప్పుడు కూడా, ఎప్పుడు 24 గంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చామో ప్రాతకాలంలో చేసుకుంటే మంచిది. మరి 3 గంటలకి, తెల్లవారుజామున 2 గంటలకి లేచి చేయాలని మనం చెప్పాం. మామూలుగా రొటీన్గా సూర్యోదయానికంటే ముందు లేస్తారు కదా, లేచి ఆ స్నానం చేసేసి మంత్ర జపం ఒక పావు గంట సేపు చేసేసి 108 సార్లు. నియమాలు ఏమైనా ఉంటాయి గురుగారు? నియమాలంటే పటికి బెల్లం ముక్క నైవేద్యం చాలు. మళ్ళీ ఏదో యూట్యూబ్లో చూపిస్తున్నట్టు ఫస్ట్ రోజు పాయసం, రెండో రోజు పులిహార, ఇంత కష్టపడక్కర్లేదు. లక్ష్మీదేవి రాధమ్మ తల్లి చాలా సింపుల్. అందువలన ఈ యొక్క బెల్లం ముక్క పెట్టచ్చు. ఆ చెయ్యాలి అనుకున్న దీక్ష కొన్ని రోజులు మనం అమ్మవారికి రెస్పెక్ట్ ఇవ్వడమే పూజ అంటే. అందుకని 11 రోజులు, 21 రోజులు, 7 రోజులు, 41 రోజులు నియమం పెట్టుకొని ఆ నియమం ప్రకారం జపం చేసుకుంటే సరిపోతుంది. ఆ మంత్రం మనం తప్పకుండా మన భక్తులకి చెప్తాం. తప్పకుండా గురుగారు. ఇప్పుడు ఈ బంగారం తాకట్టులో ఉన్నటువంటిది, అది ఎంత డబ్బైనా, ఎన్ని లక్షల రూపాయలైనా, అది ఈ మంత్రం ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది, బంగారాన్ని ఆకర్షిస్తుంది. ఆ మంత్రము మరి చక్కగా నమ్మకంతో చేసుకోవాలమ్మా. ఈ మంత్రం ఏంటంటే, ఏన ధనేన ప్రపణం చరామి, ధనేన దేవా ధనమిచ్చమానః, తన్మే భూయో భవతు మా కనీయో అగ్నే, సాతఘ్నో దేవాన్ హవిషా నిషేధ. రెండోసారి చెప్తున్నాను మళ్ళా. ఏన ధనేన ప్రపణం చరామి, ధనేన దేవా ధనమిచ్చమానః, తన్మే భూయో భవతు మా కనీయో అగ్నే, సాతఘ్నో దేవాన్ హవిషా నిషేధ. ఇందులో ఈ మంత్రాన్ని మనకి స్వరం ఉండాలి, ఇలాంటివేమీ కూడా అవసరం లేదు. చక్కగా మనకి ఒక వేదాలలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు మనము హోమాలు చేసేటప్పుడు ఈ దీర్ఘాలు ఇవన్నీ కూడా మనం తీయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకే, ఎవరికి ఎలా వస్తే అంటే అలా గుడించుకొని చదవచ్చు అంటారు. వెంకట చాగంటి గారు అమెరికాలో ఉన్నారు, వేద పండితులు, వేదాల మీద రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసినటువంటి మన గురువు గారులో. ఆయన యూట్యూబ్కే మొత్తం అందరికీ కూడా వేద జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాగే వేద భారతి అని చెప్పేసి మనకి అందరికీ ఫ్రీగా వేదాలు నేర్పిస్తారు, కులంతో సంబంధం లేకుండా. బాసర్లో మనం ఇంకో గురువు గారు వేద భారతి అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఆ గురువు గారు కూడా పాపం బాసర్లో. అలా మనకి ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణులంతా కూడా మనకి బ్రాడ్ మైండ్, అందరూ వేదసారం నేర్చుకోవాలి, లేకపోతే అది ఆగిపోద్ది. కాబట్టి వేదమే పరబ్రహ్మస్వరూపం. కాబట్టి చక్కగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత, ఎలా చదువుతున్నాం లలిత సహస్రం. అలాగే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః స్వాహ. అట్లా మనము చేసుకున్నప్పుడు, కంటిన్యూటీ చెప్పుకున్నప్పుడు ఈ యొక్క స్వరితాలు, దీర్ఘస్వరితాలు, ఈ నియమాలన్నీ కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది మంత్రం, ఇది బంగారాన్ని ఆకర్షించే మంత్రం, స్వర్ణాకర్షణ మంత్రం అంటాం. కాబట్టి నిస్సందేహంగా మనము నిష్ఫలాపేక్షతో మనం చెప్తున్నాం. కాబట్టి చక్కగా మన ఛానల్లో అభిమానించేటటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఇది చేసుకొని బంగారం వాళ్ళ తాగట్లు తెచ్చుకొని ఈ యొక్క గురువారం నాడు చేసుకోవాలి ఎక్కువ. ఓకే, గురువారం రోజు ఈ బంగారానికి దేవగురువైనటువంటి బృహస్పతుల వారు ఆయన జన్మించిన ప్రదేశము కాశీ విశ్వనాథ క్షేత్రం. ఆయన ఎక్కడ ఉంటాడంటే గంగాహారతి ఇచ్చేటటువంటి ఘాటు నుంచి కాశీ విశ్వేశ్వర స్వామికి వెళ్ళే దారిలో మధ్యలో బృహస్పతి దేవాలయం అని ఉంటుంది. దీనికోసం పనిగట్టుకొని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోకూడదు. ఎంతసేపు కూడా దేవాలయాల మీద ఎగబడ్డంగా తెలుసుకోవాలి. తెలుసుకొని అక్కడికి కాశీ వెళ్ళినప్పుడు
మన విశ్వనాథుడిని, అన్నపూర్ణమ్మ తల్లి, విశాలాక్షి తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత వరాహి అమ్మవారిని ఎలాగో దర్శనం చేసుకుంటారు కాబట్టి అప్పుడు ఇది కూడా చేసుకుంటే సరిపోతుంది. అది దేవగురువు అయినటువంటి బృహస్పతి కాబట్టి గురువారం నాడు నాన్ వెజిటేరియన్ తినకూడదు. తినే అలవాటు ఉన్న వాళ్ళు ఈ దీక్ష చేస్తున్నంత కాలము కూడా నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఏదో 11 రోజులు 21 రోజులు అంటే బ్రహ్మచర్యం పాటించవచ్చు. మగవాళ్ళంటే ఇండిపెండెంట్, ఆడవాళ్ళకు కుదరదు కాబట్టి భర్తల నుంచి ప్రెషర్ ఉంటుంది కాబట్టి అందుకని దానికి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. అవన్నీ మనం గురువుగారు చెప్పక్కల 11 రోజుల 21 రోజా 7 రోజుల పడుకోవాలి అలాంటి కిందంటే మరీ పరుపు మీద పడుకొని ఏసీలు వేసుకుని కంఫర్ట్స్తో కాకుండా నేలంటే నేల మీద చాప వేసుకొని చేసుకుని జపం చేసుకుని ఒంటిపూట భోజనం, అది కూడా చక్కగా హవిస్సు యజ్ఞాల్లో చేస్తారు చూసారా, పేలాల పిండితో తయారు చేసింది తింటారు చాలా మంది భక్తులు. అన్నమే తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోధుమ పిండి, పేలాల పిండి ఇవన్నీ ఉన్నాయి. అన్నం ఒక పూట తినచ్చు, రెండో పూట ఇది. ఇంకా దీక్షగా చేసేయాలి అనుకుంటే కనుక, ఇంకా తొందరగా రావాలి అనుకుంటే మొత్తం ఒక 7 రోజులు 11 రోజులు అయితే అన్నం తినకుండా ఈ పేలాల పిండి తిని చక్కగా గోధుమ పిండితో తిని, అంత మైదా పిండి గోధుమ పిండి చాలా అంటే పట్టుదల. ఇక్కడ ఏంటంటే ఏమన్నా గురుగారు మీరు చెప్పారండి వారం రోజులు లేకపోతే 11 రోజులు నేను చేశానండి రాలేదండి అంటే ఇప్పుడు నేను ఒక కండిషన్ చెప్తాను. ఇప్పుడు మనకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, మనకు గుర్తొచ్చినప్పుడు అది సంవత్సరానికి ఒకసారి వచ్చి గురుగారు బాగున్నారా అంటే నాకేం గుర్తుపడతాను? పేరు చెప్పి ఎప్పుడు టచ్లో ఉంటే ఓ వారానికో 10 రోజులకో నెలకో ఉంటే ఫలానా వాడు మనవాడని ఎలాగైతే మనం గుర్తిస్తామో, అరే అవసరం ఉన్నప్పుడే వీడు చేస్తున్నాడు రా, అవసరం లేనప్పుడు కూడా చేస్తున్నాడు కాబట్టి వీడు మన ఫ్రెండ్ రా అని మనం గుర్తిస్తాం. అంతేగా అలా లక్ష్మీదేవిని మనం ఈ పూజ చేసినప్పుడు స్మరించినప్పుడు పావుగంట గురుగారు చేయమన్నారని ఏదో మెకానికల్గా యాంత్రికంగా చేసేసి వదిలేస్తే అవ్వదు. వాళ్ళు అన్ని పనులు ఇంకా ఆలోచించకుండా ఆ అమ్మవారి యొక్క ఆత్మలోకి మన ఆత్మని అలైన్మెంట్ చేయాలి. అంటే అంత చక్కగా మనం అమ్మవారిలో కలిసిపోయేలాగా జపం చేస్తే ఇమ్మీడియట్ వస్తుంది. ఇదమ్మా రహస్యం. అంతే, ఎందుకంటే కొందరికి ఎన్నో ఏళ్ల నుండి సమస్య ఉంటుంది. అలాంటిది మనం కేవలం ఒక వారం రోజులు 10 రోజుల్లోనే రిజల్ట్ చూడాలి అని అనుకోవటం కాకుండా మనకున్న తీవ్ర స్థాయి బట్టి రోజులు పెంచుకోవచ్చు అంటారు. అవును, దానికి కూడా ఒక్క రోజులో వస్తుందా 11 రోజుల్లో వస్తుందా అనే డౌట్కి భాగవతంలో పరీక్షిత్తు మహారాజుకి సుఖబ్రహ్మ వారు చెబుతారు. ఆయన కూడా 7 రోజుల్లో చచ్చిపోతావు, తక్షకుడు అయినటువంటి సర్పరాజు అయినటువంటి తక్షకుడు పరీక్షిత్తు నిన్ను చంపేస్తాడని మునికుమారుడు శపిస్తే 7 రోజుల్లో నాకు మోక్షం వస్తుందని సుఖమహర్షిని ఋషులందరినీ అక్కడ కూర్చోపెట్టి సుఖమహర్షి చేత పారాయణం చేయించేటప్పుడు, భాగవత సప్తాహం చేయించేటప్పుడు అప్పుడు అడుగుతాడు ఒక ప్రశ్న. ఇది భక్తులు తెలుసుకోవాలి. స్వామి 7 రోజుల్లో వస్తుందా, 7 రోజుల్లో ఎవరికన్నా అయ్యింది ఎగ్జాంపుల్ ఉందా స్వామి అని అడిగితే, పిచ్చోడా 1 రోజులో అయిన ఎగ్జాంపుల్ ఉంది, 1 గంటలో అయిన ఎగ్జాంపుల్ ఉందని భాగవతంలో పరీక్షిత్ మహారాజుకి మన సుఖబ్రహ్మ చెప్పాడు. కాబట్టి భాగవతంలో అది చూసుకోవచ్చు, రుజువులతో చెప్తున్నాం మనం, అబద్ధాలు చెప్పట్లా. అంటే 1 గంట చేసినా సరే 1 రోజు చేసినా సరే అదే రూలు. అంటే మనము నా భర్త ఏం చేస్తున్నాడు, నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఇంకేమి నా ఇదంతా ఆలోచించకుండా ఆ దీక్షలో ఉన్నటువంటి ఆ 11 రోజులో 7 రోజులో 21 రోజులో అమ్మే సర్వస్వం, మహాలక్ష్మి తల్లి రాధమ్మ తల్లియే సర్వస్వం అనుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తే తప్పకుండా వస్తుందమ్మా. తప్పకుండా గురుగారు, మీరు ఇంత నమ్మకంగా చెప్పినాక చేయకుండా ఉంటారా? సో విన్నారు కదా, గురుగారు అయితే మనకి ఎంతో నమ్మకంగా మంత్రాన్ని తెలియజేశారు. సో తప్పకుండా ఇలాగా ఈ మంత్ర జపాన్ని మీకు అనుకున్న ఫలితం వచ్చేదాకా అయితే నిత్యం చేస్తూ ఉండండి, నమ్మకంతో చేయండి, మీకు తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. మీకు అంతా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలానే గురుగారిని సంప్రదించాలి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా.